నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణుని దశావతారాల్లో మొదటి 4 సద్యోజాతాలు, అంటే గర్భవాసం లేకుండా కేవలం సంకల్ప మాత్రాన ఆవిర్భవించాయి. వీటిలో చివరిది నరసింహావతారం. దశావతారాల్లో నరజంతు మిశ్రమ స్వరూపం ఇదొక్కటే. సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ పరబ్రహ్మమే శ్రీ నృసింహస్వామి. తెలుగునాట ఎన్నో ప్రసిద్ధ నృసింహ క్షేత్రాలు విస్తరించి ఉన్నాయి. ఆ నృసింహ సన్నిధానాలలో ఒకటిగా అలరారుతోంది ఖమ్మం జిల్లా ఎన్కోరు మండలంలోని గార్లలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. గిరిజన ప్రాంతంలో వెలసిల్లుతోన్న ఈ క్షేత్ర విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కేవలం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణల కోసమే కాకుండా శ్రీహరి సర్వాంతర్యామి తత్వాన్ని చాటి చెప్పేది నృసింహావతారం. అలాంటి నృసింహస్వామి అత్యావతారమూర్తిగా వ్యక్త అవ్యక్త రూపంగా వర్ధిల్లుతున్న క్షేత్రం గార్ల. ఒకప్పుడు దండకారణ్య ప్రాంతమైన గార్లలో మద్దికొండ తిరుపతయ్య అనే భక్తునికి స్వామి తన ఉనికిని స్వప్న వృత్తాంతం ద్వారా విశదపరిచాడని ప్రతీతి. ఓ గుహాలయంలో వర్తులాకార శిలగా తాను వేంచేశానని స్వామి తెలియజేశాడంటారు. తిరుపతయ్య ఇంటి నుంచి బయలుదేరిన ఓ సర్పం స్వామిని గుట్టపై గుహలో గుర్తించటానికి సాయపడిందంటారు. ఇలా ఎన్నో మహిమా విశేషాలతో ఈ క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలరారుతున్నాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోన్ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం. భక్తుల ఆర్తిని తొలగించి వారిని అరిషడ్వర్గాలనే అంతఃశత్రువుల నుంచి, అసుర శక్తుల నుంచి విముక్తి కలిగించే దైవం నరసింహస్వామి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎక్కడ నృసింహ నామస్మరణ జరుగుతుందో, ఎవరు నృసింహాన్ని సదా ఆరాధిస్తారో అక్కడ అపమృత్యు భయాలు ఉండవని పెద్దల మాట. గార్లలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రతి నిత్యం భక్తులు ఎందరో తరలివస్తారు. గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని నృసింహ క్షేత్రాలలో పేరెన్నికగన్నది. పంకజనయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ. 1963వ సంవత్సరం మద్దికొండ తిరుపతయ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. తదనంతర కాలంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. సుమధురహాస సుగుణ విలాస సింహాద్రీశ నరసింహ శ్రితజన పోష పాప వినాశ చౌదనమూర్తి నరసింహ. గర్భాలయం, అంతరాలయం, ముఖమంటపాల సమన్వితంగా ఈ ఆలయ సముదాయం శోభిల్లుతోంది.
మానుషవేష నరమృగరూప నరసింహ తుంబుర నారద. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త వాత్సల్యమూర్తి. జ్వాలా మాలికలకు సంకేతంగా స్వామి జూలు వెలుగుతుంది. అగ్ని శిఖలుగా నాలుక తేజరిల్లుతుంది. ఫాలనేత్రం కలిగిన వదనంతో దుర్జన భయంకరునిగా, సజ్జన శుభంకరునిగా నరసింహస్వామి ప్రకటితమవుతాడు. గార్లలోని ఆలయములో స్వామి సాలగ్రామ శిలా శోభితంగా భక్తాభీష్ట వరదుడై భాసిల్లుతున్నాడు. గర్భాలయంలో సింధూరవర్ణమయ భారీ శిలాకృతి నెలకొని ఉంటుంది. ఈ దివ్య శిలని నృసింహస్వామి మూర్తిగా భక్తులు సంభావిస్తారు. తీర్చిదిద్దిన తిరునామంతో స్వామి పరిపూర్ణ అవతారానికి ప్రతీకగా భాసిల్లుతాడు. శ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. నరమృగవేష శ్రితపోష స్వామి నరసింహ మము బ్రోవగరావా దయగనలేవా స్వామి నరసింహ. విష్ణుతత్వానికి పరీక్ష పెట్టి ద్వేషించిన అసుర ప్రవృత్తికి ప్రతీక హిరణ్యకశిపుడు. అతన్ని సంహరించి అస్తిత్వాన్ని నిరూపించుకునేందుకు వెంటనే ప్రాదుర్భవించిన దైవ ప్రవృత్తి నరసింహావతారం. దీనిని అత్యుత్తమమైన అవతారంగా పేర్కొంటారు. ఘోరమైన సంసార వేదనల నుంచి విముక్తిని కలిగించే విష్ణు తేజమే నృసింహస్వామి. అందుకే తమ ఇక్కట్లను బాపుకోవటానికి, కష్టాల్ని నివారించుకోవటానికి, ఆరోగ్య సిద్ధి చేకూరటానికి, సిరి సంపదలు చేకూరటానికి భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో తీయటి పొంగళ్లను వండి స్వామికి నివేదన చేస్తారు. మధుర పదార్థాల్ని స్వీకరించి మధురమైన నీ దివ్యానుగ్రహాన్ని అందించు స్వామి అంటూ భక్తులు స్వామికి పొంగలిని సమర్పిస్తారు. మధురం మధురం నీ నామం మృదు మంగళధామం నీ పాదం ఆశ్రిత వత్సల రమా ప్రియ నరసురవర వందిత నరసింహ. మధురం మధురం నీ నామం మృదు మంగళధామం నీ పాదం. ధనుజ సంహారా నరసింహ దయ సాగర రమణ మనోహర. ధనుజ సంహారా నరసింహ దయ సాగర రమణ మనోహర. అఖిలాండ నాయక శుభంకర సకలార్థ సాధక సర్వేశ్వర. అఖిలాండ నాయక శుభంకర సకలార్థ సాధక సర్వేశ్వర. మధురం మధురం నీ నామం మృదు మంగళధామం నీ పాదం ఆశ్రిత వత్సల రమా ప్రియ నరసురవర వందిత నరసింహ. మధురం మధురం నీ నామం మృదు మంగళధామం నీ పాదం.
1977వ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. సమదృష్టి ధారణ శుభ సదన. ప్రతి శనివారం ఈ ఆలయానికి విశేషంగా భక్తులు తరలి వస్తారు. సముద్భవ శ్రీచరణ సమదృష్టి ధారణ శుభ సదన పన్నగ శయన పతిత పావన. భక్తులందరూ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించినట్లయితే ఆ ప్రహ్లాదుడిని ఏ విధంగా అయితే రాక్షసుడి నుండి రక్షించాడో మనందరినీ కూడా అదే విధంగా రక్షిస్తాడని ఇది. కాబట్టి ఈ కలియుగంలో లక్ష్మీ నరసింహస్వామిని అందరం కలిసి సేవించి స్వామి అనుగ్రహం పొందుదాం. నా మృగం నా మానుషం, ఇది మృగము కాదు మనిషి కాదు అని నృసింహుణ్ణి వేదవ్యాసుల వారు అభివర్ణించారు. రెండూ కాదని చెప్పడం అంటే ద్వంద్వాత్మక జగమంతా పరమాత్మ స్వరూపమే. అనిర్వచనీయ తత్వానికి నరసింహుడు ప్రతీక. అలాంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సాలగ్రామ సదృశ స్వరూపునికి విశేషమైన రోజుల్లో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. మహోజ్వల అగ్నిశిఖగా మహా తేజో విరాజితంగా వెలిగే నృసింహుడు అభిషేక ఉపచారం వల్ల ప్రసన్నమూర్తిగా భాసిల్లుతాడు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ పవిత్ర కలశాల్ని ఊరేగింపుగా ఆలయానికి భక్తులు తీసుకువస్తారు. నరసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస. నరసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస. నరసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస. ముని జన వరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ. ముని జన వరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస. నరసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస. గర్భాలయములోని సాలగ్రామ నృసింహస్వామికి వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. గోక్షీరం, పసుపు జలం, పవిత్రోదకాలతో ఈ వేడుక కొనసాగుతుంది. సజ్జన పోషక దుర్జన ధ్వంసక సింహాద్రపన్న శ్రీ నారసింహ. సజ్జన పోషక దుర్జన ధ్వంసక సింహాద్రపన్న శ్రీ నారసింహ. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస. నరసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస. గార్లలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో క్షేత్ర పాలకురాలిగా పెద్దమ్మ తల్లి వ్యవహరిస్తోంది. ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మయని అభివర్ణించిన రీతిలో ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి అవతార స్వరూపమే పెద్దమ్మ తల్లి. ఈ అమ్మవారు ఇక్కడ ప్రత్యేక మందిరంలో కొలువుదీరి ఉంటుంది. గర్భాలయంలో పెద్దమ్మ తల్లి భక్తానుగ్రహకారక మూర్తిగా దర్శనమిస్తుంది. జీవన గమనంలో ఎదురయ్యే సకల సమస్యలకు, ఈతి బాధలకు, విజయ ప్రాప్తికి పెద్దమ్మ తల్లి శుభదీవెనలు దోహదపడతాయని భక్తుల విశ్వాసం. सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते. कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते. सर्वमङ्गलमाङ्गल्ये शिवे
అమ్మవారి చెంతనే గౌరీదేవి పసుపుమయంగా కుంకుమ చందనాదులతో అలంకృతంగా భాసిల్లుతుంది. నమోస్తుతే హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభక్షరికే దేవి నారాయణి నమోస్తుతే. ప్రతి శుక్రవారం పెద్దమ్మ తల్లిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని అమ్మవారికి కూడా పొంగలిని, పులిహోరను నైవేద్యంగా సమర్పణ చేస్తారు. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్ట శక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహ రూపం. శివ విష్ణు తత్వాల సమన్వయ రూపంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తేజరిల్లుతున్నాడు. స్థితిని కలిగించేది విష్ణువు. నరరూపం లైకారుడైన శివుని ఉగ్రరూపం సమైక్యమైన స్వరూపం. అలాంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామ నరసింహునిగా గార్లలో వేంచేసి ఉన్నాడు. వైశాఖ శుక్ల చతుర్దశి పర్వదినాన నృసింహావతారం ఆవిర్భవించింది. ఈ క్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవ పరంపర ఇక్కడ 2000 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. నవనారసింహమూర్తిగా అహోబిలంలు, పంచనారసింహమూర్తిగా వేల్పుగొండలు, వరాహ నారసింహమూర్తిగా సింహాచలంలో, పానకాల నృసింహస్వామిగా మంగళగిరిలో ఇలా వివిధ ప్రాంతాలలో నెలకొన్న స్వామి పలు వైవిధ్యమైన స్వరూప స్వభావాలతో అలరారుతున్నాడు. గార్లలో ఏకశిలా రూపునిగా, గుహాలయంలో సాలగ్రామ నృసింహునిగా ప్రకటితమవుతున్నాడు. కొలిచిన భక్తుల పాలిటి కొంగు బంగారమై వర్ధిల్లుతున్నాడు. గార్లలో విలసిల్లుతున్న స్వామి దర్శనం సకల దురిత నివారణం. నరసింహుల వైభోగం చూడగరారండి. భక్తులు అనేక జిల్లాల నుంచి కూడా వారి వారి యొక్క మహిమలను వారు స్వామివారు వారు కలగజేసినటువంటి కరుణతో వచ్చేసి వారు ఈ యొక్క స్వామిని కొలుస్తూ ఉన్నారు. నరసింహస్వామి యొక్క అండ ఉండబట్టి మేము ఈ రోజున ఆయన యొక్క కరుణతో ఆయన కిత్తో చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాము. మేము మా కుటుంబాలే కాదు, ఇక్కడ గ్రామాలు, ఇక్కడ ప్రజలు అందరూ అభివృద్ధి చెందాలని, ఆ విధంగా స్వామివారి కరుణ అందరు కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనేక రూపాల్లో భక్తుల్ని తరింపచేస్తున్న నరసింహస్వామి ఆత్మ సాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ఇష్టదైవం. స్వామి ఉగ్రమూర్తి అయిన ప్రహ్లాదుని వంటి భక్తులకు ఆకర్షణీయమైన సుందర రూపంలో సాకారమయ్యాడు. ఆగ్రహానుగ్రహాలు ఏకకాలంలో ప్రదర్శించిన అద్భుత అవతార స్వరూపం నరసింహస్వామి. ఆ స్వామి దివ్య కృప మనందరిపై సదా ప్రకటితమవ్వాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.